కుక్క తోక గురించి ఎలుక తోలు గురించి సామెతల రూపంలో వివరించిన మన పెద్దలు రాధాకృష్ణ గారి గురించి చెప్పడం మర్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల గురించి వారి భార్యల గురించి నీచాతి నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణ బుద్ధి ఇంకా మారలేదు. జగన్ చెబితే వైఎస్ఆర్సీపీ నేతలు తమ భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వేరొకరితో పెళ్లి చేసి పంపిస్తారట. ఇంతకన్నా నీతిమాలిన దిక్కుమాలిన నీచాతి నీచమైన హేయమైన దౌర్భాగ్యపు రాతలు ఇంకేమైనా ఉంటాయా? దీన్ని జర్నలిజం అంటారో, బ్రోకరిజం అంటారో, బ్రోతలిజం అంటారో మన మగ పతివ్రత రాధాకృష్ణ గారే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఆయన రాసినటువంటి రాతల్ని చూపిస్తాను, వినిపిస్తాను, వినండి. మెడకాయ మీద తలకాయ ఉన్న ఆ తలకాయలో గుజ్జున్న ఎవడైనా సరే ఇలాంటి రాతలు రాసిన తరువాత తప్పు తెలిస్తే వెనక్కి తీసుకుంటారు, క్షమాపణలు చెబుతారు, మహిళల కాళ్ళు గడిగి క్షమాపణలు వేడుకోవాలి. ఇది కాకుండా దాన్ని సమర్థించుకుంటే దీన్ని ఏమనాలి? రాధాకృష్ణ రాతల్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తే తన పచ్చ పేపర్లో ఏమని రాసుకొచ్చారో తెలుసా? ఈరోజు బూతు నేతల రోత గోలట. హయ్యా రాధాకృష్ణ గారు, బూతు రాసింది నువ్వు, రోత చేసింది నువ్వు. ఆ వ్యాఖ్యలు మహిళల్ని కించపరచడం కాదట, మహిళల్ని గౌరవించడమట. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు బూతులు మాట్లాడారట. వారు మాట్లాడారో లేదో పక్కన పెడదాం, మాట్లాడారనే అనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీ అమ్మామొగుడని మాట్లాడితే మీకు పవిత్ర శ్లోకంలా వినబడిందా? ఇక లోకేష్ అరే జగన్ ఒరే జగన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళల గురించి సంస్కారహీనమైన మాటలు లోకేష్ మాట్లాడినప్పుడు అవి మీకు ప్రవచనాల్లా వినబడ్డాయా? ఇదే పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ నా కో అంటూ మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కాదు వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా భయపడేది లేదని కుసంస్కారీ కోతలు కూసినప్పుడు మీరు ఎక్కడున్నారు రాధాకృష్ణ గారు? ఇక్కడ అందరం ఒకటి మిస్ అవుతున్నాం. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ వాళ్లను బూతులు తిట్టారని అనుకుందాం, అలాగే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతల్ని బూతులు మాట్లాడారని అనుకుందాం. వాళ్ళు రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడుకుంటారు. మధ్యలో నీకేమైంది? నువ్వెందుకు బూతులు రాస్తున్నావు? నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? నువ్వెందుకు రోతరాతలతో పిచ్చెక్కినట్లు ఊగిపోతున్నావు? నువ్వు రాజకీయ నాయకుడివి కాదు కదా. నీ చేతిలో పెన్ను ఉన్నది బూతులు రాయడానిక. నువ్వు బూతులు మాట్లాడి మహిళల్ని కించపరిచి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అవహేళన చేసి ఇప్పుడు శుద్ధపూస మాటలు ఎందుకు సార్? రాధాకృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు రాయని రాత లేదు, కూయని కోత లేదు. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కుటుంబంలోని మహిళలపై రోతరాతలు రాసి బూత్ డిబేట్లు పెట్టావు. అయినా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అలాగని ఆయన చేతులు ముడుచుకుని సైలెంట్గా ఉండిపోతాడని అనుకుంటున్నావేమో. శివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నట్లుగా స్థిమితంగా శాంతంగా ఉంటాడు. ఆయన వరకు వస్తే సైలెంట్గానే ఉంటాడు. అదే ఆయన అభిమానులు నేతలు కార్యకర్తల జోలికి, వారి ఇంట్లో మహిళల జోలికి వచ్చావా మూడో కన్ను తెరిచిన శివుడిలా మారిపోతాడు. నీకొక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి రాధాకృష్ణ గారు. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, కుటుంబంలోని మహిళల గురించి నీచమైన రాతలు రాసి నీచాతి నీచమైనటువంటి డిబేట్లు పెట్టి ఇష్టం వచ్చినటువంటి సైకోలా ప్రవర్తించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, గరళాన్ని గొంతులోనే దాచుకున్నారు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఆయన అభిమానుల జోలికి, ఆయన కార్యకర్తల జోలికి, ఆ కుటుంబాల్లోని మహిళల జోలికి వస్తే మాత్రం చెప్పారు కదా స్వీట్ వార్నింగ్. రేపేం రాస్తారో చూడండి రాధాకృష్ణ గారు, రేపు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ అందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి స్వీట్ వార్నింగ్ గురించి రాధాకృష్ణ గారు ఏం రాసుకుంటారనేది ఆసక్తికరమైనటువంటి వార్త, రేపు చూసుకోవచ్చు. రాధాకృష్ణ గారి ఆక్రోశానికి, మహిళలపై నీచాతి నీచమైన రోతరాతలకు కారణం ఏంటో తెలుసా? ఇది అసలైన పాయింట్. మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి. ఎస్, మీరు విన్నది కరెక్టే. అమరావతి అనే గుదిబండ నుంచి ప్రజల చూపు గ్రోత్ ఇంజన్ వైపు మళ్ళింది. అంతే, మావిగన్ నుంచి టాపిక్ డైవర్షన్ కోసం మన కిట్టు గారితో కలిసి కుట్ర చేశారు. మహిళలపై నీచమైన రాతలు రాయించారు కాబట్టే ఆ నీచమైన బూతు రాతలకు ఆ ముగ్గురు మద్దతుగా నిలిచారు సార్. అసలు మావిగన్ పేరెత్తితేనే వీళ్లకు ఎందుకంత భయం? తాడేపల్లిగూడెం నాయకుల సమావేశంలో మావిగన్పై జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు తేవాలి అని అంటే ఆ 2 లక్షల కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఎందుకు ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి. ఇదే ఈ ఫ్రస్ట్రేషన్ కారణం. అది రాధాకృష్ణ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే రాధాకృష్ణ రాతలకి మద్దతు ఇస్తున్న అందరూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆక్రోశంతో రగిలిపోవడానికి ఒక్క మావిగన్ చర్చ ప్రజల్లోకి అంత త్వరగా వెళ్ళిపోవడం, దాని గురించి చర్చించుకోవడం, ఇది తట్టుకోలేక మహిళల్ని కించపరుస్తూ రాతలు రాసి మొత్తం డైవర్ట్ చేయాలని చూశారు. ఏం డైవర్ట్ చేసినా, ఏం చేసినా ఆఖరికి మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, బూత్ కిట్టు రాతలకు ఆ ముగ్గురు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? ఈ కుట్రలో వాళ్ళు భాగస్వాములేనా? ఇదే అంశంపైన చర్చిద్దాం.